హలో ఫ్రెండ్స్ అందరికీ ఎలా జరుగుతున్నాయి సంక్రాంతి సెలబ్రేషన్స్ బాగానే జరుగుతున్నాయి అనుకుంటా. సో ఈ మొన్న ఒక వీడియో చేసిన అనమాట, మీ లైఫ్ని చేంజ్ చేసుకోవడం ఎలా అని చెప్పి ఒక వీడియో చేసిన. దాంట్లో చెప్పిన అసలు 10th తర్వాత ఏ కోర్స్ చేస్తే బాగుంటుంది అనేటటువంటిది దాంట్లో చెప్దామని చెప్పి చెప్పలేదు అనమాట. ఎందుకంటే అప్పటికి ఆ వీడియో అయితే లెంత్ అయింది. కానీ దాని కింద కామెంట్లు, ఇన్స్టాగ్రామ్లో భయంకరమైనటువంటి మెసేజ్లు, మెయిల్స్లు ఆల్మోస్ట్ నన్ను అసలు సాగు కొట్టారనమాట. అన్న నువ్వు వీడియో మధ్యలో ఆపిన ఇది పద్ధతి కాదు, నువ్వు మొత్తం చెప్పాలి, చెప్పకపోతే బాగోదు, అసలు ఏ కోర్సు బాగుంటాయి అనేటటువంటిది చెప్పకుంటే నువ్వు ఆ వీడియో ముగియడం అయితే బాగా నచ్చలేదు అని చెప్పి చాలామంది కామెంట్ చేశారు. యాక్చువల్లీ గేమ్ చేంజర్ సినిమా ఉంది, సంక్రాంతికి వస్తున్న ఉంది, డాకు మహారాజ్ ఉంది, దానికి సంబంధించినటువంటి డెప్త్ రివ్యూలు కూడా నేను చేయాలి, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ కలెక్షన్స్ వీడియోస్ కూడా ఉన్నాయి. ఈ విధంగా ఫుల్ బిజీగా ఉన్నా, కానీ ఒక 10 రోజులు ఆగి చేద్దాం అనుకున్నా ఆ వీడియో. మీరు ఇచ్చేటటువంటి కామెంట్స్ వల్ల నేను బాగా రీసెర్చ్ చేసి ఏ కోర్సు బాగుంటుంది, నేను ఒక్కడిని డిసైడ్ అయింది కాదు, నేను ఒక్కడిని ఏదో నా అనుభవంతో చెప్పేది కాదు. మా సార్లు ఉన్నారు, అనుభవజ్ఞమైనటువంటి వేరే వేరే లెక్చరర్స్ ఉన్నారు, వాళ్ళందరి డెసిషన్ తీసుకొని ఇగో చూడండి మొత్తం రాసుకొని మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. ఏ కోర్స్ బాగుంటుంది, ఏ కోర్స్ చేస్తే ఉండేటటువంటి అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మీకు సంక్రాంతికి వస్తున్న సినిమా నచ్చిందా, డాకు మహారాజ్ నచ్చిందా, గేమ్ చేంజర్ నచ్చిందా అనేటటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి. నాకు ఏ సినిమా నచ్చింది అనేటటువంటిది డెఫినెట్లీ ఒక వీడియో చేసేటటువంటి ప్రయత్నం చేస్తా. చూసి చదువుతున్నా అని చెప్పి అనుకోమాకండి, చూసి చదవడానికి గల కారణం ఏంటంటే నా ఓన్ డిసిషన్ కాదు ఇది, వేరే వాళ్ళతో అడిగే రాసుకొని ఒక మొత్తం డాక్యుమెంట్ లాగా రాసుకొని మీ ముందు పెట్టేటటువంటి ప్రయత్నం. మెడిసిన్ కాకుండా మనం ఆల్టర్నేటివ్ కోర్సెస్ గురించి ఆలోచించినప్పుడు మనకి కామర్స్ కోర్సెస్ గురించి మంచి డిమాండ్ ఉంది. ఈ కోర్సులో చూసుకున్నట్లయితే చార్టెడ్ అకౌంటెన్సీ CA అంటారనమాట, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ CMA అంటారు. ఈ కోర్సులు అయితే టాప్లో ఉంటాయి. ఎందుకు టాప్లో ఉంటాయి అంటే GST వచ్చిన తర్వాత CA CMA చదివిన వారికి దేశ విదేశాలలో జాబ్ ఆపర్చునిటీ లేదా సొంతంగా ప్రాక్టీస్ పెట్టుకునేటటువంటి అవకాశాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక చిన్న వ్యాపారం నుంచి అతిపెద్ద కార్పొరేట్ కంపెనీ వరకు బిజినెస్లో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఒక CA లేదా CMA సలహా తప్పనిసరిగా తీసుకుంటారనే విషయం వ్యాపార రంగంలో అనుభవం ఉన్న ప్రతి ఒక్కరిని మీరు అడగండి. ఎందుకంటే మీరు ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా లేదా పెద్ద కార్పొరేట్ కంపెనీ అయినా కానీ వాడు CA లేదా CMA సలహా ఖచ్చితంగా తీసుకుంటారు. ఏంది అసలు ఎందుకు తీసుకుంటారు, అసలు CA CMA కోర్సులో ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి అనేటటువంటిది క్లారిటీగా చూద్దాం. వీడియో చివరిదాకా చూడండి. మీకు బోరింగ్ అనిపిస్తే వదిలేమాకండి, ఎందుకంటే ఇది మీ లైఫ్కి సంబంధించింది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ వంటి సబ్జెక్ట్స్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు CA CMA కోర్సులు చదివి అద్భుతంగా రాణించవచ్చు. చాలా మందికి మ్యాథ్స్ మీద పట్టు ఉండదు అనమాట, ఫిజిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉండదు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ CA CMA ఏదైతే ఉందో గోల్డెన్ ఆపర్చునిటీ అండ్ అద్భుతంగా రాణించవచ్చు. ఎలా రాణించవచ్చు చూడండి చెప్తా. మీకంటే తెలివైన వారితో పోటీ పడి ర్యాంకు సంపాదించడానికి స్ట్రెస్కి లోన్ అవ్వాల్సిన అవసరం లేనే లేదు. ఒకడు బాగా చదువుతారు, ఒక బాగా చదవడు, వాడితో పోటీ పడాలి, వాడికన్నా ఎక్కువ ర్యాంక్ సాధించాలి, వాడికన్నా భయంకరంగా చదవాలి అనేటటువంటి స్ట్రెస్ లేదు. స్ట్రెస్ లేకపోతే మట్టుకు మీరు భయంకరంగా చదువుతారు. ఈ కోర్సులో జస్ట్ పాస్ అయితే చాలు, ర్యాంకు తెచ్చుకోవాల్సిన అవసరం లేనే లేదు. ఎవరు నేను అడగండి CA చేసే వాళ్ళని, ఖచ్చితంగా ఇదే చెప్తారనమాట. ఎందుకంటే మీకు వచ్చేటటువంటి ర్యాంకు చూడరు, మీరు జస్ట్ పాస్ అయితే చాలు, మీ కెరీర్ అయితే సెట్ అవుతుంది అనమాట. ₹1 కూడా మీరు ఎవరికి డొనేషన్ కట్టాల్సిన అవసరం లేదు. హార్డ్ వర్క్ మరియు మీ టాలెంట్ మాత్రమే పెట్టుబడి. చూసుకున్నట్టయితే ₹1 కూడా డొనేషన్ కట్టాల్సిన అవసరం లేదనమాట. రెసిషన్, జాబ్ కట్స్, లేఅవుట్స్, నైట్ షిఫ్ట్స్ లేని కోర్సెస్ అనమాట. కట్స్, జాబులు కట్ చేయడానికి, లే ఆఫ్స్, నైట్ షిఫ్ట్స్, ఏ జాబులైనా సరే నైట్ షిఫ్ట్స్ ఉంటే దీంట్లో అసలు ఇవి ఉండవే ఉండవు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. అన్ఎంప్లాయ్మెంట్, అండర్ ఎంప్లాయ్మెంట్ అనేటటువంటి మాట వినపడనటువంటి కోర్సెస్. అన్ఎంప్లాయ్మెంట్, అండర్ ఇప్పుడు నేను విన్నారు మీరు CA CMAలో అన్ఎంప్లాయ్మెంట్ నడుస్తుంది, అండర్ ఎంప్లాయ్మెంట్ నడుస్తుంది అనేటటువంటి మీరు విన్నారా? మీరైతే ఎప్పుడు వినుంటారు అనమాట. IIT JEE వంటి కోర్సులో పోస్టులు చూసినప్పుడు కేవలం 20% ఎఫెక్ట్తో ఈ కోర్సులో సక్సెస్ సాధించవచ్చు. ఇప్పుడు చూసుకున్నట్లయితే IIT ఉంది, JEE ఉంది, వీటిలో మీరు ఎంత ఎఫెక్ట్ అయితే పెడుతున్నారో దాంట్లో జస్ట్ ఒక 20% ఎఫెక్ట్ అయితే పెట్టండి, మీరైతే సక్సెస్ అవ్వచ్చు. CA CMA కోర్సు పూర్తిగా చేసిన వారికి అద్భుతమైనటువంటి ఫారెన్ ఆపర్చునిటీస్ ఉంటాయి అనమాట. ఇక్కడే కాదు, మీరు ఫారిన్ కంట్రీలు కూడా వెళ్ళొచ్చు అనమాట. అయితే చాలా కోర్సులలో మనం గమనిస్తాం, తీరా కష్టపడి క్వాలిఫై అయిన తర్వాత కొన్ని సందర్భాల్లో జాబ్స్ ఉండవు. చాలా కష్టపడతాం ఒక కోర్స్ కంప్లీట్ చేయడానికి, దానికైతే జాబ్స్ ఉండవు. కొన్ని సందర్భాలు ఉన్నా కూడా ఎక్స్పీరియన్స్ లేదు కదా అని చెప్పి తక్కువ శాలరీస్ ఆఫర్ చేస్తూ ఉంటారు. ఆల్రెడీ దీని గురించి నేను ఫస్ట్ వీడియోలో డిస్కషన్ చేసిన అనమాట. ఈ సమస్య CA CMA కోర్సుల్లో అసలుకే ఉండదు. ఎందుకంటే మీరు కోర్సు పూర్తి చేసేటప్పటికే ఒక మంచి ప్రాక్టీసింగ్ CA దగ్గర మీరు ఆర్టికల్షిప్ చేయాల్సి ఉంటుంది. అంటే ఈ కోర్సు పూర్తి అయ్యేటప్పటికి మీరు జాబ్ రెడీ అన్నమాట. అర్థమైందా? ఇది చేసేసరికి మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న దగ్గర మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. మ్యాక్సిమం మీ కోర్స్ అయిపోయేసరికి మీ జాబ్ అయితే రెడీగా ఉంటుంది అనమాట. 21 సంవత్సరాలకే 6 అంకెల జీతంతో పాటు కార్పొరేట్ కంపెనీలో
డిస్కషన్ మార్కెటింగ్ పొజిషన్లో కూడా సంపాదించుకునేటటువంటి అవకాశం ఉంది. పెద్ద పెద్ద కంపెనీల్లో సైతం మీరు డబ్బులు సంపాదించుకునేటటువంటి అవకాశం ఉంది. జాబ్ చేయడం ఇష్టం లేకపోయినా లేదా ఊరిలో పేరెంట్స్ దగ్గరే ఉండి మేము ఉంటాము అని అనుకుంటే కనుక చిన్న టౌన్ నుండి పెద్ద సిటీ వరకు ఎక్కడైనా సరే సొంతంగా ప్రాక్టీస్ పెట్టుకునేటటువంటి అవకాశం, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. ఒకసారి మొత్తం చూడండి, ఏ కోర్సులైనా సరే ఇంత ఆఫర్స్ ఉంటాయా అనేది చెప్తాను అనమాట. ఇందులో అడ్వాంటేజెస్ ఏంటి అనేటటువంటిది చెప్పే బాగానే ఉంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనం ఇంటర్ చేయాలన్నా బీటెక్ చేయాలన్నా మన ఊర్లో కాలేజీలు దర్శనం ఇస్తాయి. మరి దీనికి బెస్ట్ కాలేజ్ ఏది బ్రో అని అంటారు కదా, అక్కడికే వస్తాను. ఇదే మెయిన్ పాయింట్, ఇది జాగ్రత్తగా వినండి. మరి CA కోర్స్ చదవడానికి మంచి కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఏమిటి, నేను చాలా రీసెర్చ్ చేసిన దీని గురించి, ఈ కోర్సు గురించి తెలుసుకోవడానికి చాలా రీసెర్చ్ చేసిన. బెస్ట్ సెంటర్ ఏది, బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఏంది అని చెప్పి బాగా రీసెర్చ్ చేసిన. ఒక 100లో 80 మంది అడిగితే 100 మందిని అడిగితే 80 మంది ఇదే చెప్పారనమాట. 10లో 8 మంది అయితే దీన్ని అయితే సజెస్ట్ చేయడం జరిగింది. CA మరియు CMA కోర్సుల్లో సంవత్సరానికి దాదాపు 20,000 అడ్మిషన్స్ కలిగిన సౌత్ ఇండియాలోనే అతిపెద్ద ఎక్స్క్లూజివ్ కామర్స్ కాలేజ్ మాస్టర్ మైండ్స్. అర్థమైందా మీకు? పాయింట్కి వచ్చేస్తున్నా చూడండి. ఎందుకంటే 20,000 అడ్మిషన్లు అంటే మాటలు కాదు, అది సౌత్ ఇండియాలోనే ఆల్మోస్ట్ సంవత్సరానికి 20,000 అడ్మిషన్లు అయితే జరుగుతుంది. అదే మాస్టర్ మైండ్స్ కాలేజ్. 23 సంవత్సరాలుగా నేను ఇదంతా రాసుకొని చెప్పడానికి గల కారణం ఏంటంటే రీసెర్చ్ చేసి రాసుకున్నా. అందుకే మీకు చెప్తున్నా, గత 23 సంవత్సరాలుగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్, MEC, CEC, CA, CMA ఫైనల్ వరకు అన్ని స్టేజెస్లో బెస్ట్ కోచింగ్ ఇచ్చేటటువంటి ఏకైక ఎక్స్క్లూజివ్ కామర్స్ కాలేజ్ మాస్టర్ మైండ్స్ కాలేజ్. కదా ఏంది ఇంత లేపుతున్నావు ఎక్స్క్లూజివ్ అని ఎందుకు అంటున్నావు అని అంటే, మన ఎక్స్క్లూజివ్ అనేటటువంటి కారణం ఏంటంటే కామర్స్ కాలేజ్ అంటే ఇక్కడ సైన్స్ గ్రూప్ ఉండవు, ఓన్లీ కామర్స్ గ్రూప్సే ఉంటాయి అనమాట. చెప్పే కదా మనకు సైన్స్ ఇంట్రెస్ట్ ఉండదు. కానీ వీళ్ళ దగ్గర చూసుకున్నట్లయితే 100కు పైగా MEC, CEC సెక్షన్స్ ఉంటాయి ఉండమన్నమాట. వీళ్ళ దగ్గర ఓన్లీ 100కి పైగా సెక్షన్స్, 100కు పైగా CEC, MEC సెక్షన్లు పెట్టేటటువంటి కాలేజ్ ఏదైనా ఉందా అది మాస్టర్ మైండ్ అనమాట. వీళ్ళ దగ్గర 10th అయిన వాళ్ళు, ఇంటర్ అయిన వాళ్ళు, డిగ్రీ అయిన వాళ్ళు ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. మీకు డౌట్ వస్తుంది కదా, మరి CA, CMA గురించి బాగానే చెప్తుండో ఎవరెవరు జాయిన్ అవ్వచ్చు అంటే, మీ 10th అయిపోయినా, ఇంటర్ అయిపోయినా, డిగ్రీ అయిపోయినా కళ్ళు మూసుకొని అయితే జాయిన్ అవ్వచ్చు అనమాట. మాస్టర్ మైండ్ బ్రాంచెస్లో ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పి చాలా మందికి వస్తుంది. ఇవన్నీ కూడా రాసుకోవాలన్నమాట. హైదరాబాద్లో ఉంది, వైజాగ్లో ఉంది, విజయవాడలో ఉంది, తిరుపతిలో ఉంది, రాజమండ్రిలో ఉంది, నెల్లూరులో ఉంది, కర్నూలులో ఉంది. అండ్ వీరి హెడ్ ఆఫీస్ గుంటూరు మెయిన్ అనమాట. వీళ్ళ హెడ్ ఆఫీస్ వచ్చేసి గుంటూరులో ఉందన్నమాట. కాంటాక్ట్ అవ్వాలంటే నేను జస్ట్ కింద కనపడుతున్న లింక్ క్లిక్ చేయండి, డిస్క్రిప్షన్ లేదా కామెంట్ బాక్స్లో లింక్ ఇస్తా, లేదా ఇక్కడ కనపడుతున్నటువంటి ఫోన్ నెంబర్స్ మీరు కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి డైరెక్ట్గా మీరు మాట్లాడుకోవచ్చు. మీరు మాట్లాడితే వాళ్ళు నాకన్నా దాని గురించి ఎక్కువ క్లారిటీ ఇచ్చేటటువంటి ఇచ్చేస్తారనమాట. CA, CMA కోర్స్ చదివితే ఉద్యోగాలు చేయటం కాదు, మీరే ఉద్యోగాలు ఇస్తారనమాట. మీరు ఏ కోర్స్ చదివినా కానీ ఒకటి కింద పనే, ఎంత చదువు నువ్వు ఒకటి కింద పని చేయడానికే మనం 11 సంవత్సరాలు కష్టపడి చదవాలా అని చెప్పి చాలామంది మాట్లాడతారు. కానీ మీరు ఈ కోర్స్ చేశారనుకోండి, ఉద్యోగాలు చేయటం కాదు, మీరు ఒకటికి ఉద్యోగం ఇచ్చేటటువంటి స్థాయికి వెళ్ళొచ్చు. ఒకవేళ మీరు కోర్సు మధ్యలో ఆపేశారు, స్టార్ట్ చేశారు, మధ్యలో కొన్ని కారణాల వల్ల కావట్లేదని చెప్పి పనిచేస్తారు, అయినా కానీ ఉద్యోగ అవకాశాలు ఉంటాయి అనమాట. హాస్పిటల్, కన్స్ట్రక్షన్స్, రీటైలింగ్, మీడియా, సినిమా ఇండస్ట్రీ, సాఫ్ట్వేర్ కంపెనీ, హాస్పిటాలిటీ, టూరిజం, ఇలా ఏ రంగంలో అయినా సరే ఇంట్రెస్ట్, ఆపర్చునిటీస్ని బట్టి, మీ ఇంట్రెస్ట్, మీ ఆపర్చునిటీస్ బట్టి ఏ ఫీల్డ్లో కావాలంటే ఆ ఫీల్డ్లోకి షిఫ్ట్ అవ్వగలిగే ఛాన్స్ ఉన్నటువంటి ఏకైక కోర్సు. ఎన్ని ఆఫర్స్ ఉన్నాయో చూడండి CA, CMA. చాలామందికి ఇన్ఫర్మేషన్ తెలియకపోవచ్చు, వాళ్ళకి తప్పకుండా ఈ వీడియో అయితే షేర్ చేయండి. ఇంటర్లో ఏ గ్రూప్ చదివిన వారైనా CA, CMA కోర్సులు చదవచ్చు. కానీ బెస్ట్ గ్రూప్ MEC, CET మట్టుకే. ఎందుకంటే MEC, CEC చేస్తేనే మీకైతే వీటి మీద ఒక పట్టు వస్తుంది అనమాట. ఎందుకంటే కామర్స్ మీద పట్టు రావాలి కదా. ఏ గ్రూప్ చేసినా సరే ఇది చేయొచ్చు కాదంటలా, కానీ ఇది చేసిన వాళ్ళకి బెస్ట్ అని చెప్తాను నేను. మరి CA, CMA కోర్సులు చదవాలి అనుకున్నప్పుడు 10th క్లాస్ తర్వాత ఖచ్చితంగా MEC లేదా CEC గ్రూప్స్ మాత్రమే తీసుకోండి. 10th తర్వాత కాదులే బ్రో మేము ఇంటర్ తర్వాత చదువుతాం అంటారు కదా, వాళ్ళు ఖచ్చితంగా మీరు ఇప్పుడు ఇంటర్ జాయిన్ అయ్యేటప్పుడు MEC లేదా CEC తీసుకోండి, ఇది బెస్ట్ ఆఫర్ అని చెప్తా. ఇంట్రెస్ట్ ఉంటే CA, CMA 2 కోర్సులు చేయవచ్చు. కాదంటే CA లేదా CMA ఏదో ఒక కోర్స్ చేసినా చాలన్నమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే 2 కోర్సులు చేయొచ్చు, లేదా రెండిట్లో ఏ కోర్స్ చేసినా చాలు, మీ లైఫ్ అయితే సెట్ అవుద్ది. మరి ఇంకెందుకు ఆలస్యం, కనపడుతున్నటువంటి లింక్ లేదా నెంబర్స్కి కాల్ చేయండి, ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోండి, మీకైతే ఫుల్ క్లారిటీ వస్తుంది. ఫేవరెట్ సినిమా వచ్చేసి ఈ సంక్రాంతికి వస్తున్నాం. ఆ తర్వాత ఇక వద్దులే, ఆ తర్వాత డిస్కషన్ అనేటటువంటి ఇటు వెళ్ళిపోతే నేనైతే ఫ్యామిలీతో వెళ్ళి బాగా ఎంజాయ్ చేసిన ఫ్రెండ్స్ రీసెంట్ టైమ్స్లో. అదే రివ్యూ కూడా ఇచ్చిన అనమాట. ఉంటే మరి బాయ్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీలైనంత వీడియోని షేర్ చేయండి. మీరు అనుకోవచ్చు ఏంది వీడు అంతా చూస్ అవుతుండు, ఎప్పుడు చూస్ అవుతాను, మా రావణ్ గారు కొత్తగా చూస్ అవుతుండే అని చెప్పి మీకు అనిపించవచ్చు. అలా చూసి చదవడానికి గల కారణం చాలా ఉంది. నేను చాలా మంది దగ్గర రాసుకున్నాను అనమాట, వెళ్ళిన రీసెర్చ్ చేసిన. మీరు ఫస్ట్ వీడియోకి మంచి రెస్పాన్స్ ఇచ్చారు, మంచి మెసేజ్లు చేశారు, దానివల్ల మీ లైఫ్ సెట్ కావాలని చెప్పి చాలా మంది దగ్గర రీసెర్చ్ చేసి రాసుకున్నారు కాబట్టి ఇంత మ్యాటర్ వచ్చింది, వీడియో కూడా ఇంతలో వచ్చిందని చెప్పి
చెప్పి గుర్తుపెట్టుకుంటా. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియో లైక్ చేయండి, లైక్ షేర్ ముందు షేర్ అయితే చేయండి మ్యాక్సిమం. మీ 10th అయిపోయిన వాళ్ళకి, ఇంటర్ అయిపోయిన వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి, మ్యాక్సిమం కింద కామెంట్ చేయండి. ఉంటా మరి, బాయ్.